వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంద్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే అన్ని బీసీ సంఘాలు కూడా మద్దతు పలకడం, పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలు కూడా మద్దతు పలకడం తోటి రాష్ట్ర రవాణా మొత్తం కూడా స్తంభించిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ డిపోలన్నీ కూడా బస్సులన్నీ కూడా డిపోకి పరిమితమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా జేబీఎస్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ జేబీఎస్ డిపోలో కూడా బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమయ్యాయని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రయాణికులంతా కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి వాళ్ళు ఊరికి వెళ్ళాలని చెప్పి రావడం జరిగింది. కానీ ఈ బస్సులు వెళ్ళవని తెలిసిన క్రమంలోనే ప్రజెంట్ అయితే ప్రయాణికులంతా కూడా బస్ స్టాప్లో డిపోలలో అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రయాణికులకి ముందుగానే తెలియకపోవడం అనేది ఒక కారణంగా కూడా ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు కూడా. ముఖ్యంగా ఈ దివాళీ సెలబ్రేషన్స్ లో భాగంగా దివాళీ పండుగ కారణంగా చాలా మంది కూడా ఈరోజు వెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా డిపోకి రావడం జరిగింది. బస్ స్టాప్కి అయితే వచ్చిన క్రమంలోనే బస్సులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ బస్ డిపోకి పరిమితం అవుతున్నాయి. బంద్ నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఈ బంద్ అనేది పిలుపునివ్వడంతో బస్ డిపోలకే పరిమితం అయ్యాయని చెప్పేసి బస్సులన్నీ. ఇందులో భాగంగానే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చూస్తే విజువల్స్ లో డిపోకే అందరూ కూడా డిపోలో వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రయాణికులంతా కూడా. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి వచ్చినాం సార్, ఇక్కడ వచ్చినాం, ఊరికి వచ్చినాం. మేము నార్సింగ్ వెళ్ళాలి, నార్సింగ్ వెళ్ళాలి. మేము బస్సులు నడుస్తున్నాయమని మేము అనుకుంటాం. లేనే లేవు, ఒక్క బస్సు లేదు, ఒక్క లేదు. రేవంత్ రెడ్డి జర దండం చేస్తా, మేము ఈడ వచ్చి పరిశాన్ అవుతున్నాము. మాకు పండుగ మీకు తెలియదా ముందు బీసీ బంద్ ఉందని? తెలియదు సార్, మాకు తెలిసినాక మేము అసలు ట్రైన్ కానీ వెళ్ళిపోతుంటిమి, తెలియకనే బాధ అవుతుంది. పండుగ వచ్చిందని మేము ఇటు వచ్చినట్టు అయింది. అట్లా దీపావళికి మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మేము ఇక్కడ నుంచి మలకీరు నుంచి వెళ్ళి వచ్చినాము. అయితే ఇక్కడికి నుంచి మళ్ళీ నార్సింగ్ పోదామని మేము అనుకుంటే ఒక్కళ్ళ బస్సు లేదు ఇక్కడికి వచ్చే వరకు. మాకు తెలియదు మేడం సార్, లేకుంటే తెలిసినాక మేము ఎందుకు వస్తుంటే మేము ట్రైన్కి వెళ్ళిపోతుంటే లేకుంటే మబ్బుల్లే. లో చూస్తే అంటే ప్రయాణికులు చెప్తున్న వివరాల ప్రకారం మాకు బీసీ బంద్ అని తెలియకపోవడంతో మేము రావడం జరిగింది. ఇక్కడ నుంచి మాకు దగ్గర డిస్టెన్స్ అయినా కూడా బస్సులన్నీ కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ బస్సులన్నీ కూడా కావచ్చు, ప్రజెంట్ అయితే బంద్ కావడంతో రాష్ట్ర రవాణా మొత్తం కూడా స్తంభించిందని చెప్పాలి. ఇందులో భాగంగానే జేబీఎస్ డిపో మొత్తం కూడా ప్రయాణికులతోటి కిక్కిరిసిందని చెప్పాలి. ముఖ్యంగా మీరు విజువల్స్లో గమనిస్తే అందరూ కూడా ప్రజా సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు అంతా కూడా మద్దతు తెలపడంతో, పార్టీ నాయకులంతా కూడా మద్దతు తెలపడంతో ప్రజెంట్ అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కామారెడ్డి వెళ్ళాలండి. మరి మీకు తెలియదా బీసీకి సంబంధించి బంద్ ఉన్న విషయం? బీసీ బంద్ ఉంటుందని తెలియదు. అంటే జనరల్గా వాళ్ళు ధర్నా చేస్తారు కదా, ధర్నా చేసుకుంటుండొచ్చు, వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్పుకుంటారు అనుకుంటాం, కానీ ఇలా బంద్ ఉంటుంది మాకు తెలియదు. ఏ టైంకి వచ్చారు సార్ మీరు? ఏ టైంకి వచ్చి వచ్చాను సార్, అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా, బస్సెస్ లేవు. మరి పరిస్థితి ఏమో సాయంత్రం వరకు. అవును సార్, వెయిట్ చేస్తున్నాము. మరి సాయంత్రం వరకు ఛాన్సెస్ లేవంటారు, బంద్ అంటారు. ఏమి అర్థం అవుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే సార్. ఎంతమంది వచ్చారు సార్? ఫ్యామిలీతో వెళ్తున్నారా? సింగిల్గా వచ్చాను సార్, ఫంక్షన్కి వచ్చాను, కామెడీ వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. బస్సెస్ గురించి ఈవినింగ్ వరకు లేవంటున్నారు, చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. దీనికి ఏమైనా సమస్య పరిష్కరిస్తారేమో జర కోరుకుంటున్నాను. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ఆర్మూర్ వెళ్తున్నాను. ఏ టైంకి వచ్చారండి మీరు ఇక్కడ? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మీకు బీసీ బంద్ ఉన్న విషయం తెలుసా లేదా? ఫ్రాంక్ ఐఎమ్ నాట్ అవేర్. సో బస్సులు లేవని చెప్పేసి తెలుస్తుంది. మీరు మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అర్థం కావట్లేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ దట్ వి మైట్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఫర్దర్. ఓకే, దేనికోసం అని మీరు ఊరికి వెళ్ళడం జరుగుతుంది? దేనికోసం? ఒకేషన్ ఆఫ్ ఫెస్ట్. ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ఫెస్ట్. యా. ఫ్యామిలీతో వెళ్తున్నారు? లేదు, సింగిల్గా వెళ్తున్నాను. ఇబ్బంది కొంచెం చూస్తున్నాను, మైట్ బి ఇంతమంది ఉన్నాం కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగానే బీసీ బంద్ అని చెప్పేసి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ బంద్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని నాట్ అవేర్. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నది బీసీ బంద్కు సంబంధించి తెలియకపోవడమే దాని కారణం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్న, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నిర్మల్ అండి. నిర్మల్. ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున వచ్చిన 5 గంటలకు. 5 గంటలకి వచ్చారు. మరి మీకు తెలియదా బీసీ బంద్ ఉన్న విషయం? తెలియదు సార్, తెలియదు. పిల్లల్ని వేసుకొని బాగా ఇబ్బంది అవుతుంది. ఇలా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాము. అదే మరి ఎప్పుడు చాలా రెస్పాన్స్ ఏం లేదు. పరిస్థితి ఇట్లున్నది. మీరు వెళ్ళేది పండగ కోసం వెళ్తున్నారు? ఎలా? పండగ కోసం వెళ్తున్నాం. ఓకే.
ఉదయం నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడనే వెయిటింగ్ చేస్తున్నాం. మీకు తెలియదా మరి? తెలియదు సడన్గా తెలియదు. మీరు ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి యజమానులతో మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు పైనుంచి ఆర్డర్ రావాలి, అప్పుడు చాలా అవుతాయి అని అంటారు. మరి ఎప్పుడు వస్తే తెలియదు. ఓకే, పిల్లల్ని వేసుకొని మరి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా విజువల్స్లో చాలా మంది కూడా ప్రయాణికులంతా కూడా జిల్లాలకు వెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి చాలా వరకు కూడా అన్ని బస్సులు జిల్లాలకే వెళ్తుంటాయి. ఆ జిల్లాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ప్రెజెంట్ ఉదయం నుంచి అంటే 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ బంద్ అనేది కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో ఎవరికి తెలియకపోవడం, అందరూ కూడా 5 గంటలకి 6 గంటలకి వచ్చిన సిచ్యువేషన్ అయితే ప్రయాణికుల నుంచి మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించే ప్రెజెంట్ సాయంత్రం వరకు కూడా ఈ బంద్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ప్రెజెంట్ అయితే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ బంద్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇందులో నేపథ్యంలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలని అయితే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఫ్యామిలీస్ కావచ్చు, అదేవిధంగా బంధువులు కావచ్చు, పండగ నేపథ్యంలో అందరూ కూడా జిల్లాలకి వెళ్తున్న పరిస్థితి, ఊర్లకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా జేబీఎస్కి సంబంధించి అన్ని జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. వెళ్తున్న క్రమంలోనే బస్ డిపోకే బస్సులని పరిమితం అవడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, జేబీఎస్ నుంచి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? చేగుంటా. ఏంటి సార్ పరిస్థితి? మరి బీసీ బంద్ ఉంది కదా, మరి ఏమో మాకు తెలియక వచ్చినాం. ఇంత పబ్లిక్ వచ్చారు, సడల్ మని బంద్ చేస్తే ఎట్లా చెప్పాలి ఒక దినం ముందు. అంటే 2 రోజుల ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీకు ఏమో మాకు తెలియదు. మరి తెలిసినాక ఎందుకు వస్తాం? ఎందుకని వెళ్తున్నారు ఊరికి? పండగ ఇక్కడనే మా కొడుకులు ఉన్నారు, మా కొడుకు దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట సేపు. బస్ ఒక్కటి కూడా రాలేదు. జోగిపేట సార్. జోగిపేట వెళ్తున్నారా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 7ంటికి వచ్చాం. ఈ రోజు బంద్ అని తెలియదు మాకు. మేము వచ్చే వరకు బస్సులు ఏం లేవు. జోగిపేట వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో అర్థం కాలే. మేము ఎన్నే ఉంటాం సార్. జోగిపేట ఆంధ్ర మాది. మేము ఎన్నే ఉంటాం, ఆంధ్ర నుండి వచ్చాం. ఇప్పుడు జోగిపేట పోనీకి బస్సులు లేవు. ఎన్నే ఉన్నాం బస్ స్టాండ్లోనే అప్పటి నుంచి. మాకు తెలియదు సార్, తెలియదు. వచ్చేసాం. వచ్చిన తర్వాత జేబీఎస్కి వచ్చిన తర్వాత బస్సులు ఏం లేకపోతే అడిగితే చెప్పారు బంద్ అని, లేకపోతే అక్కడే ఉండిపోదు. 7 గంటలకు వచ్చి అప్పటి నుంచి. అవును సార్, ఏం రాలేదు. పోదామైనా సరే అమ్మా మీ ఎన్నే ఉంటాం సార్, జోపేటలోనే ఉంటాం ఫ్యామిలీ మొత్తం. మా పాప నేను ఇద్దరేం వెళ్తున్నాం. ఇబ్బంది సార్ అప్పటి నుంచి. ఇంకా మరి ఎవరు లేరు సార్ లోపల. పోయి వెళ్ళి చూసి వచ్చాం కానీ ఎవరు లేరు లోపల. ఇన్నే నిలబడ్డాం. ఇంకెక్కడ పోనీకి అవకాశం లేదు కదా సార్ మాకు. అవును, ఏదైనా ప్రైవేట్ బస్సులు అయినా సరే ఏమన్నా వేసినా వెళ్ళిపోతాం కదా సార్ ఇంటికి. లేకుంటే ఇంకా అలా ఇన్నే ఉండాల్సి వస్తుంది. ఇంకా నైట్ అయినా సరే ఇక్కడ ఎవరు తెలియదు, ఎక్కడికి పోలేము. అని తెలుసు కానీ ముందుగా బుక్ చేసుకున్నాం కదా మేము. రిజర్వేషన్ చేసుకున్నాం. ఓకే, చేసుకున్నా కూడా బీసీ బంద్ అవడంతో బస్సులు బంద్ ఇప్పుడు ఆగేసాయి. మరి అడగడం జరిగిందా? మీరు అడగలేదా? ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అవుతుంది అది ఇది అని చెప్తారు, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 1 అవర్ అవుతుంది వచ్చి. 8:30కి బస్సు ఉంది. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? మంతని. వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు మరి ఇప్పుడు స్పందించారా? ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు స్పందించడం అంటే ఫోన్ చేసాం. ఫస్ట్ ఫోన్ చేస్తే ఏమన్నారు కదంటే కాసేపు టైం పడుతుంది, బంద్ కదా, మేము కూడా ఏం చేయలేము కదా. మార్నింగ్ 4 o'clock అదే మార్నింగ్ 4 o'clock నుంచి బిచ్చుకుందా పోవాలి. మరి తెలియదా మీకు? అంటే బస్సు స్టార్ట్ ఉంటే ఏమనుకొని వచ్చిన బస్సులో లేదన్నా. ఇప్పుడు మనం రిజర్వేషన్ చేసాం కదా, రిజర్వేషన్ చేస్తే ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా సర్వీస్ నెంబర్తో వస్తాయి కదా. నార్మల్గా సిటీ బస్సెస్ అలాంటివి ఏమన్నా ఆగుతాయి కావచ్చు అని మనం అనుకుంటాం, కానీ రిజర్వేషన్ ఎలా ఆపుతారు అనుకుంటాం. ఇలా ఇబ్బంది పెట్టడం ప్రజల్ని కొంచెం. ఎంతమంది చాలా మంది పెద్దలు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, చాలా దూరం పోయే వాళ్ళు. ఈ పోరాటం ఏదో వీళ్ళంతా కలిసి ఢిల్లీకి పోయి అక్కడ పార్లమెంట్ ముంగట చేసుకుంటే దీనికి పరిష్కారం ఏముంది? పోయి రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా జంతర్ మంతర్ దగ్గర, వీళ్ళు పోయి అక్కడ సీఎం వాళ్ళని కలిసి మనం అందరం అఖిలపక్షంగా అక్కడ పోయి పొట్లాడదాం, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేస్తే అయిపోద్ది కదా. మరి ఇప్పుడు ప్రయాణికులకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? ఇదిగా బస్సులు అనేది సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎక్కడికి దూరం వెళ్ళే 6-7 అవర్స్ జర్నీ వాళ్ళు కూడా ఉంటారు కదా పండుగ. మళ్ళీ
చాలా మంది దీపావళి పండగకి అవును, ఇవాళ హాలిడేస్ వీకెండ్ కాబట్టి వెళ్ళిపోతారు 3 days హాలిడేస్ వచ్చేసరికి.